వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని సాయిపూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో భోజనం వికటించింది. దాదాపు 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థినులు ఆరోపించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పారు. అలాగే చారు కూడా మొత్తం నీళ్లలా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భోజనం తినలేకపోతున్నామని చెప్పారు విద్యార్థినులు. వెంటనే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్థినులు. పప్పు కూడా ఏం మంచిగా ఉండదు సార్. రాత్రి కూడా తినలేము సార్. పొద్దున్న కూడా కిచిడి పెట్టింది సార్. ఏం మంచిగా మంచిగా లేకుండే సార్. అందుకే అందరు పిల్లలు స్టమక్ పెయిన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడింది సార్. ఎంతమంది ఉన్నారు? మొత్తం 15 మెంబర్స్కి అయింది సార్. 15 మందికి అయింది సార్. 4 మెంబర్స్కి టీచర్ నర్స్ మేడం వీళ్ళకి తీసుకొచ్చింది. ఇంకా వేరే పిల్లలకి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే మేడంకి ఎన్నిసార్లు చెప్పినా ఏం పంపిస్తారు. మేడం పేరు విష్ణుకుమారి. టీచర్స్ వాళ్ళు కూడా చెప్పారు సార్. మేడం ఫుడ్ బాగలేదంటే పిల్లలు ఎవరు తింటలేదంటే మేడం కూడా మంచిగా చెప్పిస్తా అంటారు సార్. కానీ ఏం మంచిగా చెప్పేస్తారు. అన్నం తినలేదు సార్. అన్నంలో పురుగులు వస్తున్నాయి సార్. చాలా వస్తున్నాయి. మేడంకి ఎంత చెప్పినా కూడా ఇట్లానే వస్తున్నాయి సార్. ఇంకా ముందు కూడా వస్తే మంచిగా చేపిస్తామని అన్నారు సార్. ఇంకా ఇట్లానే అయింది సార్. ఎంత చెప్పినా కూడా అట్లానే అయింది సార్. భూలిబాయ్. మేమే పని చేస్తాం డైరింగ్ హాల్లో. డైరింగ్ హాల్లో మేమే పని చేస్తాం. మాకే చెప్పిస్తారు. మేము చేయకపోతే మాకు తింటుంది. మేము తిప్పించుకోము. మా అమ్మ నాన్న కూడా తిట్టలేరు. ఇంత గలీజ్ మాటలు తింటారు. అన్నంలో పురుగు వచ్చిండ్రు. అందరు వామిటింగ్ చేసిండ్రు. అయితే హాస్పిటల్కి వచ్చినాం. నిజంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ ఫుడ్ అసలు ఏం బాగాలేదు. ఇంకోటి చెప్పాలంటే ఆడ ఆంటీ వాళ్ళు కూడా బాగాలేరు. పిల్లలతో కసును పీయడం కానీ, బెంచ్లు క్లీన్ చేయడం కానీ, డైనింగ్ హాల్ అన్ని పనులు వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్ని చేశారు. ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి సగం వాళ్ళ ఇంటికే పంపిస్తారు. నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి. ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్ కాబట్టి ప్రూఫ్ నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి. ప్రూఫ్ లేదు కాబట్టి నేనేం చెప్పాను. మాతోటే చెప్పిస్తారు సార్. ఇంకా గడ్డి కూడా మేమే పికాలి. ఇంకా అన్నం కూడా మేమే వేయాలి. ఇంకా బాత్రూమ్ కూడా మేమే కడగాలి సార్. ఇంకా కిచెన్ రూమ్ కూడా మేమే ఇవ్వాలి సార్. ఇంకా మా క్లాస్ మేమే ఉంచుతాం కదా సార్. ఎప్పుడు చెప్పుకోవాలి మీరే చెప్పండి సార్. ఇంకా మేమే చేసుకుంటాం సార్. ఇంకా చేయలే అంటారు సార్. తిడతారు సార్ మాకు. అయితే అంటే వాళ్ళ కూతురుకి కూడా అట్లాగే వేస్తారు సార్. అన్నం కూర మంచిగా వేయాలి. అట్లా వేయకూడదు అని చెప్తాం.